హలో, మరొకసారి ప్రభు పేరట వందనములు సమర్పించుకుంటున్నాను. సౌండ్ ఎక్కువైందా? మనము ఈ శుక్రవారం బైబిల్ క్లాసులో నేర్చుకునే విషయాలు థియలాజికల్ టాపిక్స్ అంటే శాస్త్రయుక్తంగా బైబిల్లో ఉన్న కొన్ని అంశాలని నేర్చుకోవటం. శాస్త్రీయంగా అంటే నమ్మదగినటువంటి ఆధారాలతో కూడినటువంటి సమాచారాన్ని, కొన్ని అంశాల మీద బైబిల్ ఏం మాట్లాడుతుంది అనేది నేర్చుకునే దాన్ని థియలాజికల్ స్టడీ అంటారు. గతంలో మనం ఏం చేసామంటే బిబ్లియాలజీ అంటే గ్రంథ శాస్త్రము అనే దాని గురించి ఆలోచన చేసాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠ్యాంశం ఏమంటే థియాలజీ ప్రాపర్ అనంటే తండ్రి అయిన దేవునికి వచ్చినటువంటి శాస్త్రము అని అర్థం. థియాలజీ ప్రాపర్ అంటే దేవుని గురించినటువంటి శాస్త్రం, అంటే దేవుని గురించి నేర్చుకోవడం, దేవుని గురించి బైబిల్ ఏం చెప్తుందో దాన్ని అధ్యయనం చేయటం. దైవానికి వచ్చి బైబిల్ నేర్పిస్తున్నటువంటి పాఠాన్ని నేర్చుకునేదాన్ని థియాలజీ ప్రాపర్ అని అంటారు. దీన్ని పరిచయంలో మనం కొన్ని విషయాల్ని ఆలోచన చేసినట్లయితే థియాలజీ అంటే దేవుని గురించిన సమాచారం, థియాలజీ ప్రాపర్ అంటే దేవుని గురించినటువంటి శాస్త్రయుక్తంగా దేవుని గురించి నేర్చుకునేదాన్ని థియాలజీ ప్రాపర్ అంటారు. థియాలజీ అంటే థియోస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి థియాలజీ అనే వర్డ్ తర్జుమా చేయటం జరిగింది. థియోస్ అనేది గ్రీకులో నుంచి తర్జుమా చేయబడిన ఒక పదము. థియాలజీ అంటే దేవునికి గ్రీకులో వాడిన పదాన్ని నుంచి ఆయన గురించి నేర్చుకునే విషయాన్ని థియాలజీ అనే పదాన్ని వాడారు. వాస్తవానికి థియలాజికల్ టాపిక్స్ అనేవి దేవుడు ఎవరినైతే ఉద్దేశించి రాస్తాడో మనుషులకి సంబంధించినటువంటి సమాచారం. ఇది పెద్ద పెద్ద బైబిల్ కాలేజీల్లో, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో నేర్పించేటటువంటి పాఠాలు. అయితే అక్కడ రెగ్యులర్గా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కూడా నేర్చుకుంటారు. రెగ్యులర్గా అంటే వారానికి ఒక గంట మనకలా కాకుండా 360 రోజుల్లో సెక్యులర్ ఎడ్యుకేషన్కి స్కూల్ నుంచి, కాలేజీ నుంచి, యూనివర్సిటీ నుంచి ఎలాగ పాఠాలు నేర్పిస్తారో వర్కింగ్ డేస్ 360 రోజుల్లో కనీసం 300 రోజులు క్లాసులు జరుగుతాయి పిల్లలకి. అవునా? 360 రోజుల్లో వేసవిలు, హాలిడేస్ అన్నీ పోతే కనీసం ఒక 300 రోజులు జరుగుతాయి. అలాగా ఒక 2 years, 3 years, 5 years కోర్సులు ఉంటాయి. అక్కడ నేర్పించే పాఠాలను ఏమంటారంటే థియలాజికల్ స్టడీస్ అంటారు. థియలాజికల్ స్టడీస్ అంటే ప్రతి అంశం మీద శాస్త్రయుక్తంగా నేర్చుకోవటం, నమ్మదగిన సమాచారాన్ని నేర్చుకోవటం, దాన్ని థియలాజికల్ స్టడీ అంటారు. బైబిల్ ఉన్న ప్రతి అంశాన్ని థియలాజికల్ స్టడీ అంటారు. థియలాజికల్ అనేది థియోస్ అనే దేవునికి వచ్చినటువంటి హిబ్రీ వర్డ్ నుంచి పుట్టినటువంటి పదాలు. అవన్నీ అంశాలు ఎన్నున్నా బైబిల్కి సంబంధించి అవన్నీ కూడా థియలాజికల్ టాపిక్స్ అని అంటారు.
థియలాజికల్ టాపిక్స్ అంటేనే దైవానికి, దైవ నిర్మాణంలో ఉన్నటువంటి నరులకి సంబంధించినటువంటి సమాచారాన్ని థియలాజికల్ టాపిక్స్ అంటారు. సో మనం దీంట్లో ఏం చూస్తామంటే ఈ పాఠంలో తండ్రి అయిన దేవుని గూర్చి ఒక ప్రాథమిక సమాచారాన్ని నేర్చుకోండి. A basic information about Almighty God or Father of all, అంటే అందరికీ తండ్రి అయిన సర్వశక్తిమంతుడైన దేవుని గురించి నేర్చుకునే పాఠం ఇది. థియాలజీ ప్రాపర్ అంటే థియోస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి పుట్టినటువంటి పదమే థియాలజీ అనేది మనం దాంట్లో చూడాలి. థియాలజీ అని అంటే దేవుని గురించిన సమాచారం, థియాలజీ ప్రాపర్ అంటే దేవుని గురించిన శాస్త్రం. ఈ పాఠంలో మనం ఏం చూస్తామంటే తండ్రి అయిన దేవుని గురించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని నేర్చుకుంటాం. ఇది ఈ పాఠంలో క్లుప్తంగా మనం ఆలోచించే విషయం. పోతే దీంట్లో మొదటగా దేవుడు ఉన్నాడా అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఇందులో మొదటిగా దేవుడున్నాడా అనే ఒక ప్రశ్నతో మన అధ్యాయం మొదటి విషయాన్ని ఆలోచన చేస్తాం. మనం ఆదివారం ఆరాధన చేసిన, పొద్దున్నేసి ప్రార్థన చేసిన, రోజు బైబిల్ చదివిన, ఇలాగ శుక్రవారం వచ్చి వాక్యం నేర్చుకున్నా, వీటి వెనుకున్న ఉద్దేశం ఏంటంటే మన దేవుడు ఎవరో ఆయన సంబంధించిన విషయాలు నేర్చుకోవటం, ఆయన మన పట్ల ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాడో నేర్చుకోవటం, ఆయన మన మేలు కోరి, మన బాగు కోరి, మన కొరకు ఏమీ తన ఆలోచనలు మనకి గ్రంథంలో తెలియజేశాడో నేర్చుకోవటం, ఆ నేర్చుకున్న విషయాలకి మన జీవితాన్ని అన్వయించుకోవటం, తద్వారా ఈ జీవితంలోనూ రాబోయే జీవితంలో కూడా మనం నెమ్మది కలిగి సుఖముగాను సంతోషముగాను బ్రతకటానికి, ఆనందంగా జీవించటానికి అది దోహదపడుద్దనే విషయాన్ని గ్రహించాలి. మరి ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు, ఇవన్నీ మనం ఆ ఉద్దేశంతో చేస్తున్నప్పుడు అసలు మనం నమ్మిన దేవుడు ఉన్నాడా అనే ఒక ప్రశ్న సాధారణమైనటువంటి ప్రశ్న. ఉన్నాడని చెప్పటం వేరు, ఉన్నాడని విశ్వసించటం వేరు. విశ్వాసం అనేది హృదయంలో కలిగినటువంటి ఒక భావన. చెప్పటం అనేది నాలుగుతో పలికి ఒక పదం. దేవుడున్నాడు, ఉన్నాడు. అది హృదయాంతరంగాల్లో నుంచి విశ్వాసంతో కూడినటువంటి మాట అయితే మనిషికి చాలా మేలు చేస్తుంది. ఉన్నాడో లేడో ఎవరు చూసి వచ్చాడులే అనేవాళ్ళు కూడా గుళ్ళు గోపురాలకి, మసీదులకి, చర్చిలకి తిరుగుతూ ఉంటారు. అసలు ఆ కన్ఫర్మేషన్ లేకుండా, ఒక కన్ఫర్మ్ లేకుండా, ఒక ఆలోచన లేకుండా ఉన్నాడో లేడో అని ఒక డౌట్తో, ఒక అనుమానంతో చర్చిలకి, మసీదులకి, గుళ్ళకి, గోపురాలకి వెళ్ళటం అనేది ఎందుకు చేస్తారని అంటే దానికి కూడా ఒక రీజన్ ఉన్నాయి. ఏమో ఒకవేళ ఉంటే ఏదైనా జరుగుద్దేమో. మేధావులు సైతం ఇలాంటి ఆలోచనలు ఉన్నారంటే ఆశ్చర్యపడక్కర్లా. ప్రపంచంలో మేధావులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇల్లిటరేటెడ్ పీపుల్ ఉన్నారు, అంటే చదువు లేక అనాగరికంగా పెరిగినటువంటి ప్రజలు ఉన్నారు. కొంత పల్లెటూరు వాతావరణంలో, బ్యాక్వర్డ్స్ ఏరియాలో, ట్రైబల్ ఏరియాస్లో, అంటే కోయ జాతి, కొండ జాతి ప్రజలు, కొండల మీద అడవుల్లో జీవించే ప్రజలు, పెద్దగా చదువు లేకపోయినా, పెద్దగా నాగరికత అనేది అబ్బకపోయినా, వాళ్ళు సైతం దేవుడు అనే ఒక ఆలోచన ఉంటుంది. దేవుడు కాని దాన్నే కానీ, దేవుడినే కానీ. మొత్తానికి ఎందుకు వెళ్తారు వెళ్ళారంటే ఏమో ఏదైనా జరుగుద్దామని ఒక ఆశ. వాళ్ళు మాత్రమే కాకుండా పట్టణాల్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో, పెద్ద పెద్ద పట్టణాల్లో
బాగా విద్యావంతులై పిహెచ్డీలు చేసి సైంటిస్టులుగా జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు సైతం దేవుడున్నాడని నమ్మేవాళ్ళు ఉన్నారు, సైంటిస్టులు కూడా చాలామంది. అయితే వాళ్ళు సైతం ఆయన ఎవరో తెలియకుండానే, ఆయన ఉన్నాడో లేడో తెలియకుండానే, ఒకవేళ ఉంటే ఆయన ద్వారా మనకే నష్టం జరగకూడదన్న ఒక భావనతో, ఒక కన్ఫర్మేషన్ లేకుండా కూడా గుళ్ళు గోపురాలకి చర్చిలకి మసీదులకి తిరుగుతుంటారు మనుషులు. వాళ్ళకు కన్ఫర్మేషన్ ఉండదు, ఉన్నాడని స్ట్రాంగ్గా బిలీవ్ చేయరు. దే డోంట్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ బిలీవ్. వాళ్ళకి బలమైన విశ్వాసమే ఉండదు, ఉన్నాడు అని కన్ఫర్మేషనే ఉండదు. అయినప్పటికీ వాళ్ళు గుళ్ళు గోపురాలు తిరుగుతారు, చర్చిలకు తిరుగుతారు, అక్కడక్కడికి వెళ్తారు. మన తెలుగు భాషలో ఏమంటారంటే, ఏ పొట్టులో ఏముందో ఓ రాయెత్తే పోలా. ఇప్పుడు అయితే తప్పే ఉంది. గ్రంథంలో కూడా ఒక వ్యక్తి చాలా అహంకారంతో తన గురించి ఒక ప్రవక్త చెప్తే దాన్ని వినకుండా ఆవేశం తెలిపోతాడు. అతని పేరు నయమాను. యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగితే నీకున్న కుష్ఠరోగం పోద్దని ప్రవక్త అయిన ఎలీషా చెప్తాడు. ఆ దేశంలో ఇంతకంటే శ్రేష్టమైన నదులు లేవా, నేను అక్కడికి వెళ్ళి మునగలేనా? కోపంతో మండిపడి వెళ్ళిపోతాడు. ఆ సైన్యాధిపతి అయినటువంటి ఆ నయమాన్ దగ్గర ఉన్నటువంటి ఒక సోల్జరు, ఒక సైనికుడు, ఒక పనివాడు అనుకోవచ్చు, అతని కింద పనిచేసేవాడు, నీ మేలు కోసమే కదా చెప్పింది, ఒకసారి వెళ్ళి మునుగొత్తే ఏమైంది అని సలహా ఇచ్చాడు. సలహా ఇస్తే సలహాను పాటించి మునిగాడు, బాగుపడ్డాడు. అలాగే చాలామంది ఉన్నాడో లేడో, దగ్గుద్దో లేదో వెళ్ళి మునగమంటున్నాడు, మా దేశంలో లేవా అని అహంకారం వెళ్తున్నాడు. యాక్చువల్గా అతను అంతరంగం ఎలా ఉంది? నేను ఎంత 10 మంది మునగాండి, లోపల నుంచి ప్రవక్త బయటకు వచ్చి నా రోగం మీద చేసి ప్రార్థన చేస్తాడేమో, నేను ఆశతో ఇంత ప్రయాణం చేసి ఇంత హంగామాతో వస్తే కనీసం బయటకు రాకుండా యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమంటాడా అని అన్నాడు. అన్నప్పుడు ఇతనికి అతని ప్రవక్త శక్తిమంతుడు, అతను చెప్పినట్టు జరుగుద్ది అనే విశ్వాసం లేదు. కోపంతో మండిపడి వెళ్ళిపోతున్నాడు. తనతో ఉన్నటువంటి తన కింద పనిచేసే ఒక వ్యక్తి చెప్తే, సర్లే మన కోసం అన్నాడు, ఒకసారి వెళ్ళి చూద్దాం, ట్రై చేద్దాం. అలా ట్రై చేసే డివోటర్స్ ఎక్కువ ఉన్నారు, భక్తులు. అలా ట్రై చేసి ఏదో అక్కడికి వెళ్తే ఏదో జరుగుద్దని. నిజానికి 90% పీపుల్, 90% ప్రజలు ఎలా ఉన్నారంటే, వారు నమ్మిందా అసలు నిజమా కాదా అనే ఒక కన్ఫర్మేషన్ లేదు. వారు నమ్మింది అసలు దేవుణ్ణా కాదా అనే ఒక ఆలోచన లేదు. వారు నమ్మిన దాని మీద అసలు ఎంతవరకు వాళ్ళకి ఒక గ్రిప్ ఉందనే ఆలోచన లేదు. వారిని ఎవరైనా ప్రశ్నిస్తే నువ్వు నమ్మిన దాని గురించి నువ్వేం చెప్పగలవంటే కనీసం ఒక అరగంట వారు నమ్మిన దాని గురించి వివరించగలిగే పరిస్థితి లేదు. అయినా సరే వెళ్తున్నారా? మసీదులకు వెళ్తున్నారా? అల్లాహ్ గురించి చెప్పమంటే ఎంతమంది చెప్తారు? ప్రాథమికమైన సమాచారం చెప్పలేదు. 90% ఖురాన్ ఏం చెప్తుందో తెలియని ప్రజలు ఉన్నారు ఇండియాలో, ప్రపంచవ్యాప్తంగా. వారు నమ్మిన దేవుడు ఏంటో చెప్పమంటే ఈ గుళ్ళు గోపురాల తిరణాలకి భజనలు చేసే, ఈ మాలలు వేసే వ్యక్తులను అడిగితే వాళ్ళు ఏం చెప్పగలరా? ఏదో అందరూ అన్నారు, నేను కూడా అంటున్నానని. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి అదొక అలవాటు చేశారు పేరెంట్స్, అలాగ అలవాటు అయిపోయింది. అంతేగాని నేను అసలు ఎవరు నమ్ముతాను, ఎవరి దగ్గరికి వెళ్ళి గోజాడుతున్నాను, ప్రార్థిస్తున్నాను, అసలు ఆయన ఎవరు, ఆయనకు సంబంధించిన వాస్తవాలు ఏంటి, దాన్ని తెలుసుకోవటం ఎలా, సాధించటం ఎలా, సమాచారం ఎక్కడ దొరుకుద్ది మనకి? వేదాలు అంటున్నాడు, పురాణాలు అంటున్నారు, రామాయణం అంటున్నారు, భగవద్గీత అంటున్నారు, ఖురాన్ అంటున్నారు, లేదా బైబిల్ అంటున్నారు. అసలు ఇంతకీ అసలు నిజమైన దేవుడి గురించి చెప్పే సమాచారం ఎక్కడ దొరుకుద్ది అని ఒక అన్వేషణ ఎంతమంది చేస్తారు? అసలు ఆయన ఉన్నాడా లేడా? అక్కడికి వెళ్ళి కూడా ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, తెరుచుకున్నావా అని ఆ బొమ్మ ఎదురు నిలబడి ప్రార్థనలు చేసి పాటలు పాడలు ఎంతమంది? నేను చెప్పేది అర్థమవుతుంది మీకు? డౌటబుల్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. ఉన్నాడో లేడో అసలు కన్ఫర్మ్ లేదు వీళ్ళకి. ఆదివారం చర్చకొస్తారా? వస్తారు. అసలు ఉన్నాడని నమ్ముతున్నారా అంటే వాళ్ళు ఎంతమంది నమ్ముతున్నారో గ్యారెంటీ లేదు. ఉన్నాడని నమ్మితే ఆయన పట్ల వీళ్ళ వ్యవహార శైలి ఒకలాగుంటుంది. ఉన్నాడో లేడో అని ఒక అనుమానం ఉంటే వాళ్ళు వ్యవహరించే తీరు మరోలా ఉంటుంది. ఉన్నాడని స్ట్రాంగ్గా నమ్మేవాళ్ళు ఉంటే
వే ఆఫ్ యాటిట్యూడ్ ఇంకోలా ఉంటుంది. అంటే వాళ్ళ ఆలోచన ధోరణి, పద్ధతులు, పనులు వగైరా అన్నీ కూడా సపరేట్గా ఉంటాయి, వేరేగా ఉంటాయి. స్ట్రాంగ్గా ఉన్నాడని నమ్మేవాళ్ళు. అసలు ఈ ఆలోచన లేని వాళ్ళకి ఏంటంటే ఏదో ఫార్మాలిటీస్ కోసం గుడికి వెళ్ళాలి, మసీదుకి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి అని ఆలోచన చేస్తారు తప్ప జనరల్గా నేను నమ్మేది దేవుడినైనా, ఒకవేళ అయితే ఆయన అసలు ఉన్నాడా, ఉంటే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని నేను ఎలా సేకరించాలి, నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే నేను కాస్త కూర్తో చెప్పాలి కదా, మరీ అంత డెప్త్లోకి వెళ్ళి చెప్పలేకపోయినా ఎంతో కొంత చెప్పాలి కదా ఆయన గురించి అనే ఒక ఆలోచన లేకుండానే జీవితాన్ని గడిపేస్తున్నారు. దీంట్లో మొదటగా మనం ఒక విషయాన్ని చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 11వ అధ్యాయము 6వ వచనంలో చదవమ్మా. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఏమంటున్నాడంటే ఇక్కడ విశ్వాస వీరుల గురించి మాట్లాడాడు. విశ్వాసం అంటే ఏంటో వివరించాడు. కొందరు విశ్వాస వీరుల యొక్క జాబితాని ఈ అధ్యాయం మొత్తం మాట్లాడాడు హెబ్రీ రచయిత. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం చెప్పాడంటే 11:1 విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవని నమ్మటం. ఓ రకం దేవుడు కూడా అదృశ్యుడే, కానీ ఆయన ఉన్నాడని నమ్మాలి. దేవుని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే అదృశ్యుడు అని చెప్తుంది. అదృశ్యుడైన దేవుడు ఉన్నాడని నమ్మాలి అంటున్నాడు. విశ్వాసం అంటే అదే అంటున్నాడు. నాకు కనపడితే నమ్ముతా అనేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు చూపించు నేను కూడా నమ్ముతా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు చూపించు, ఉన్నాడు అంటున్నావు కదా నువ్వు, చూపించు నేను కూడా నమ్ముతా అనేవాళ్ళు ఉన్నారు. అంటే రకరకాల ప్రజలు సమాజంలో మనకు ఎదురవుతారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకువానికి తగిన ఫలము దయచేస్తాడని నమ్మవలను కదా అని అంటాడు. చూస్తే నమ్ముతానంటే ఆయన అదృశ్యుడు కదా, అదృశ్యుడిని ఎలా చూస్తాం? ఉదాహరణకి మనం ఒకసారి ఆలోచన చేస్తే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మనం చదివితే దేవుడు అదృశ్యుడు అని అన్నాడు. అదృశ్య దేవుని స్వరూపి యేసుప్రభు అన్నాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడని చెప్తున్నాడు? దేవుడు అదృశ్యుడు అన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అన్నాడు. యేసుప్రభునికి వచ్చినటువంటి సమాచారం వాస్తవానికి అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? యేసుప్రభునికి వచ్చి యేసుప్రభు వారు అదృశ్య దేవుని స్వరూపి అని అన్నాడు. అంటే దేవుడు అదృశ్యుడు అని చెబుతున్నాడు. అదృశ్య దేవుడిని ఎలా చూపిస్తాం? అదృశ్యుడు అంటే కనిపించిన వాడు. ఎలా చూపిస్తాం? నిర్గమాకాండంలో 33:20 ఒక మాట అంటాడు. నిర్గమాకాండము 33:20, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం, అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ యోహాను సువార్త 5:30 చూడండి, 37, 39. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు అంటాడు. 5వ అధ్యాయము యోహాను సువార్తలో 1:18 ఉంటాడంటే ఏ మానవుడు ఎప్పుడూ దేవుని చూసి ఉండలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును అన్నాడు. 5వ అధ్యాయం 39, 37, 37 చూడండి ఒకసారి. యోహాను సువార్త 5:37 ఏమంటాడు అక్కడ? ఏ మానవుడు ఎప్పుడునూ దేవుని చూచుండలేదు అని 1:18 అంటే మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదని 5:37 అన్నాడు.
ఓకే, మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 ఏమంటాడంటే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు, మనుషులలో ఎవడు ఆయనను చూడలేదు, ఎవడను చూడనారాయణ. నిర్గమాకాండం 33:20 ఏమంటాడంటే, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడని ఆయనే చెప్తున్నాడు, దేవుడే స్వయంగా చెప్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 అనుకుంటు చూడండి ఒకసారి. రైట్, ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూడలేడు అని అన్నాడు. ఇక్కడ ఒక చాలా క్లియర్గా ఈ వచనాలన్నీ ఒక విషయాన్ని స్థాపిస్తున్నాయి. ఏమని? దేవుడు అదృశ్యుడు, దేవుడు కనిపించేవాడు కాదు, దేవుణ్ణి ఎవరు చూడలేరు, ఎవరు చూసి బ్రతకరు, అంతే కదా. క్లియర్ కట్ సమాచారం ఏంటి ఇక్కడ? క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? వివరంగానే ఉంది. ఈ వచనాలన్నీ మనం ఒకవేళ ఇంటికి వెళ్ళి కూస్తా ఫ్రీగా ఉన్నప్పుడు ఓపెన్ మైండ్తో చదివితే, దేవుడు అదృశ్యుడు అని కొలసి 1:15 అంటుంది. ఆయన చూసి ఏ నరుడు బ్రతకలేడు అని నిర్గమాకాండం 33 అంటుంది. ఏ మానవుడు ఎప్పుడు దేవుని చూడలేదు, తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడు ఆయన బయలుపరచనని యోహాను 1:18 అంటుంది. యోహాను 5:37 అంటాడు, మీరు ఏ కాలం అందైనా ఆయన స్వరము వెళ్ళలేదు, ఆయన స్వరూపమును చూడలేదు అన్నాడు. తిమోతి మొదటి పత్రిక 6:16 అంటాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుతూ అమరత్వం కలిగి ఉన్నాడు, మనుషులు ఎవడు ఆయన చూడలేదు, ఇక మీద ఎవడు చూడలేరు అన్నాడు. ఇక్కడ యోహాను మొదటి పత్రిక 4:12 కూడా ఏమంటాడంటే, ఏ మానవుడు ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. ఇన్ని సందర్భాల్లో పాత కొత్త నిబంధన కూడా ఇంత క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ని ఇచ్చినప్పుడు, నేను దేవుని చూస్తే నమ్ముతానంటే వారు విశ్వాసులు కాదు, అవిశ్వాసులు. విశ్వాసులుగా చలామణి అవుతున్న అవిశ్వాసులు అని చెప్పాలి. నిజంగా విశ్వాసం అయితే ఏంటి? హెబ్రీ 11:1 ఏం చెప్తుంది మనకి? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును గూర్చి అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువు అన్నాడు. అప్పుడు అదృశ్యమైన దేవుడు ఉన్నాడు అనటానికి రుజువే విశ్వాసం. నీ విశ్వాసానికి రుజువేంటి? నువ్వు నమ్మే దేవుడు అదృశ్యుడు, ఆయన ఉన్నాడని నమ్మాలి. మొట్టమొదట ఆయన దగ్గరికి వచ్చేవాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతకవానికి తగిన ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా అన్నాడు. కనిపిస్తేనే నమ్ముతాను అనేది విశ్వాసం కాదు. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, చాలామందికి ఉన్నటువంటి ఒక అపార్థం చేసుకున్నటువంటి కొన్ని వచనాలు ఏంటి అవి అని మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము ఇక్కడ ఏం రాస్తారంటే, అపార్థం చేసుకున్న లేఖనాలు అని రాసుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. ఈ 2 వచనాలు ఏం చెప్తాయంటే, మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని అన్నాడు. అంటే పైన దానికి ఇది ఎలా ఉంది? ఇప్పుడు మీరు కూడా విన్న తర్వాత ఇవన్నీ చదివి ఎవరైనా మీరు పనిచేసే దగ్గరికి ఎవరైనా వచ్చి, మీరు ఎప్పుడైనా దేవుని చూశారా నాగరాజు గారు, ఆదివారం చాలా ప్రాముఖ్యత చెప్తారు, మీరు శుక్రవారం క్లాస్ కూడా రెగ్యులర్గా వెళ్ళాలంటారు, ఈ మాటలో నాకు అర్థమైంది, అయితే ఎప్పుడైనా దేవుని చూశారా అని అన్నారు అనుకో, మీరు ఈ లేఖనాలు చూసి ఆయన అదృశ్యుడమ్మా, ఆయన ఎవరు చూడలేదు, ఆయన చూసి ఎవరు బ్రతకలేదు, ఇప్పటి వరకు ఎవరు చూడలేదు, మెదడు కూడా ఎవరు చూడరు, ఇది బైబిల్ వచనాలని చెప్తారు. అలాగా మరి మత్తయి సువార్త 5:8 ఏంటండి నాగరాజు గారు, ఎలా ఉంది? హృదయశుద్ధి గలవారు ధన్యులు అన్నారు కదా, ఆయన దేవుని చూస్తారన్నాడు కదా.
సో మీకు హృదయ శుద్ధి లేదు, అందుకే మీరు దేవుని చూడలేదు అని అన్నారు అనుకో, నిజమే కదా, ఏంటి అసలు అది మా స్వార్థికులు ఎలా చెప్పారు అని మనకి వెంటనే అనిపించింది, అవగాహన లేకపోతే. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడని హెబ్రీ 12:14 కూడా అన్నాడు. ఇది బైబిలే, అది బైబిలే కదా. సింపుల్. దీనికి ఆన్సర్ ఏంటంటే సమాధానం మనం ఒకసారి ఆలోచన చేస్తే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, ఇంకా మీరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం, ఈ 2 వచనాలు చదివితే ఒక విషయం మనకు అర్థమవుతుంది. సమాధానం అని రాసుకొని ఇక్కడ ఏమంటాడంటే, ఆయన వచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూద్దామన్నాడు. ప్రభు మరలా వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే, ఒరిజినల్గా ఆయన ఎలా ఉన్నాడో అలా చూస్తామని అన్నాడు. ఆయన పోలియుందమని ఎరుగుదాము అన్నాడు. ఏం జరుగుద్ది అప్పుడు? ఫిలిప్పీ పత్రిక 3:21 అంటాడు, ఆయన మరలా ప్రత్యక్షమైనప్పుడు మన దీన శరీరాన్ని, మట్టి శరీరాన్ని తన మహిమగల శరీరమునకు సమరూపంగా మారుస్తాడు. మామూలుగా మట్టి శరీరంలో ఉన్నవాడు దేవుని చూస్తే చచ్చిపోతాడు. ఏ నరుడు నన్ను చూసి బ్రతకడని దేవుడు అన్నాడు. మట్టి శరీరంలో ఉన్న ఏ నరుడు ఆయన చూడలేదు, చూడనారుడు అని అన్నాడు. కానీ హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారంటే మహిమా శరీరం ధరించినప్పుడు జరిగే విషయం అది. అంతేగాని మట్టి శరీరంలో ఉన్నవాడు చూస్తాడని కాదు. ఒకవేళ ఈ వచనంలో యేసుప్రభు వారు హృదయశుద్ధి గలవారు ధన్యులు దేవుని చూస్తారని చెప్పింది యేసుప్రభే. ఏ నరుడు వీరు ఏ కాలం అందైనా ఆయన స్వరము వెళ్ళలేదు, ఆయన స్వరూపం చూడలేదని చెప్పింది కూడా ఆయనే. ఇప్పుడు ఆయనే వ్యతిరేకం చెప్పుకుంటాడా? సరే, నాలాంటి వ్యక్తి అనుకో, నేను నరమాత్రుడు కనుక, నాకు అంత నాలెడ్జ్ ఉండదు కనుక, నీ తెలివితేటలో నాకు ఉండవు కనుక, ఇప్పుడు మాట్లాడితే ఇంకోసారి ఇంకోటి మాట్లాడచ్చు. మనకు రాజకీయ నాయకులు ఎలాంటి వాళ్ళు బాగా కనపడతారు. గతంలో ఒకటి మాట్లాడతారు, దానికి పూర్తి వ్యతిరేకంగా వీళ్ళు ఇంకోటి మాట్లాడతారు. అర్థమైందా? ఒకప్పుడు ఒక ఆయన, నాకు క్రిస్టియన్ స్కూల్లో చదివానేనబ్బా, మా అమ్మాయి క్రిస్టియన్ అబ్బా, నా భార్య క్రిస్టియన్ అబ్బా అని అన్నాడు. ఇప్పుడేమో నేనే ఒరిజినల్ సనాతన ధర్మానికి పిల్లర్ని, స్తంభాన్ని అని అంటున్నాడు. అంటే ఏంటి అసలు తను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియదు. ఒక మనిషికి ఉన్నటువంటి పరిస్థితి అది. యేసుప్రభు కూడా అలా మాట్లాడతాడా? మీరు ఏ కాలం అందైనా ఆయన స్వరం వెళ్ళలేదు, స్వరూపం చూడలేదని యోహాను సువార్త 5:37 మాట్లాడి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా? కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి చదివితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని అన్నాడు. అంటే పరలోకానికి వెళ్ళే మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. పరలోకానికి వెళ్ళే మనుషులు మహిమా దేహాన్ని ధరిస్తారు. మట్టి శరీరం పరలోకానికి వెళ్ళదు. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోన్నాడు. మరి ఏం జరుగుద్ది యేసు వచ్చినప్పుడు అంటే, మట్టి శరీరానికి మహిమా శరీరం అనేది ఒకటి అనుగ్రహించబడింది. యేసుప్రభువు వారు తన మహిమగల శరీరానికి సమరూపంగా మారుస్తాడు. ఇప్పుడు మన ఇద్దరం ఒకే శరీరంలో ఉన్న కనుక, మీరు నేను ఒకే శరీరంలో ఉన్న కనుక మనం ఒకళ్ళొకరు చూసుకోగలుగుతున్నాం. అప్పుడు యేసు వచ్చినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆయన ఏ దేహంలో ఉన్నాడో మనం కూడా ఆ దేహంలోకి మార్పు చెందాం కనుక అప్పుడు చూడగలం. సింపుల్ మెథడ్ ఇది. డూ యూ అండర్స్టాండ్ యోహాన్? మన ఇద్దరం సేమ్ రక్త మాంసాలు ఉన్నాం, ఒకళ్ళు చూసుకున్నాం. యేసు కూడా రక్త మాంసాల్లోనే 33 సంవత్సరాలు ఉన్నాడు కనుక అనేకులు చూశారు. రక్త మాంసాలు వదిలిన తర్వాత, మహిమా దేహంలోనికి ఆయన మార్పు చెందిన తర్వాత ఒక వ్యక్తి చూశాడు, ఆయన కళ్ళు పోయాయి. పౌలు గారికి యోహాను సువార్త అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం చదివితే పౌలు గారి కళ్ళు పోయినాయి ఆయన చూసినప్పుడు. మరి అంతకుముందు చనిపోయి సమాజం పెట్టి తిరిగి లేచిన తర్వాత కూడా 40 రోజులు అనేకులు కనపడ్డాడని అపోస్తలుల గారి 1వ అధ్యాయంలోను, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పౌలు గారు చెప్పాడు. పేతురు తన ప్రసంగంలో కూడా ఆ విషయాన్ని మాట్లాడారు. లోక చరిత్రకారుడు ఆ విషయాన్ని రికార్డ్ చేశాడు. మరి 40 రోజులు అనేకులు కనపడ్డాడు కదా, వారికి ఎవరికి కళ్ళు బాగాలేదు, పౌలు గారికి ఎందుకు పోయాయి? ఆ 40 రోజులు కనపడింది ఏ శరీరంతో సమాధి చేయబడ్డాడో ఆ శరీరం కుళ్ళిపోదన్నాడు దేవుడు. ఆయన శరీరం కుళ్ళు పట్టదన్నాడు.
ఆయన ఎముకలు ఎరగవు అన్నాడు. ఆయన ఏ శరీరంతో సమాధి చేయబడ్డాడో అదే శరీరంతో లేచాడు. ఆ శరీరానికి గాయాలు కూడా ఉన్నాయి. ఆ గాయాల్లో వేలు పెట్టి చూసి నమ్మిన ఒక భక్తుడు కూడా ఉన్నాడు. అతని పేరు తోమ. అర్థమైందని చెప్పింది. కాబట్టి 40 రోజులు కనిపించింది ఏంటంటే శరీరమే, మట్టి శరీరమే. తర్వాత అది మార్పు చెందింది. అది ఎలా సాధ్యము అని అంటారని, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని పితరుల కాలంలో ఒక వ్యక్తిని, యూదుల కాలంలో ఒక వ్యక్తిని ఈ ఉదాహరణ పెట్టాడు. మీకు తెలుసా? ఎలా రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించవు కదా, మరి ఈయన రక్తమాంసాలతో ఎలా ఆరోపణగా వెళ్ళిపోయాడు అని ఒక ప్రశ్న వచ్చింది సాధారణంగా. జనరల్గా వచ్చే ప్రశ్న కొంచెం శ్రద్ధగా వింటే. అప్పుడు పితరుల కాలంలో హానోకు అనే ఒక వ్యక్తి మరణం చూడకుండా కొనుక్కోబడ్డాడు. అతని శరీరం ఏమైందో ఎవరికి తెలియదు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది. ఏలియా అలాగే అగ్నిరథాల్లో కొనుక్కోబడ్డాడు చనిపోకుండానే. మరణం చూడకుండా కొనుక్కోబడిన వ్యక్తులు 2 ఉన్నారు. ఏ శరీరంతో వెళ్ళారు వాళ్ళు? మట్టి శరీరంతో వెళ్ళారు. ఏమైంది ఆ శరీరము? ద్వితీయోపదేశకాండం 29:29లో ఒక మంచి మాట అన్నాడు. రహస్యాలు మన దేవుడైన యెహోవాకు చెందును, బయలుపరచబడినవి మనవి, మన పితరులవి, మన పిల్లలవి అని అన్నాడు. అంటే దేవుడు ఒక విషయాన్ని చెప్తే అది మనకు సంబంధించింది, ఆయన చెప్పలేదంటే అది ఆయనకి సంబంధించింది. ఇది సింపుల్ మెథడ్. ఒక విషయం చెప్పలా, ఇప్పుడు కయ్యను భార్య పేరు చెప్పలా, నీకు అవసరం లేదు, నీకు అవసరం లేదు, మనకు అవసరం లేదు. రహస్యాలు మన దేవుడైన యెహోవాకు చెందినవి, బయలుపరచబడినవి మనవి, మన సంతతి వారివి అని ద్వితీయోపదేశకాండము 29:29లో అన్నాడు. అన్నాడా? యోహాను చదివా? ఉందా అక్కడ? అది రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందినవి అయితే నడుచుకున్నట్లు బయలుపరచబడినవి మనవి, మన పిల్లలవి, మన సంతతివి అని అన్నాడు. సో దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మనం నమ్మాలి. ఆయన అదృశ్యుడు, కానీ ఆయన ఉన్నాడని నమ్మాలి. ఇది మొదటగా ఈ పాయింట్లో దేవుడు ఉన్నాడా అనే ఈ విషయంలో. అయితే లేడు అనే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, రెండో పాయింట్ అంటే ఒకటి అక్కడ రాశాం కదా రోమన్ సంఘంలో, దేవుడు లేడను బుద్ధిహీనులు కూడా ఉన్నారు. దేవుడు లేడనే బుద్ధిహీనులు కూడా ఈ సమాజంలో లేకపోలేదు. ఒకసారి మనము కీర్తన గ్రంథము 14:1, 53:1 ఈ 2 వచనాలు చదివితే ఏమంటున్నాడు అక్కడ? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడును లేడు అని అంటున్నాడు. దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు అని అన్నాడు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడు కూడా లేడు అని అంటున్నాడు. 53:1 కూడా అదే విషయం మాట్లాడుతున్నాడు. సేమ్ అక్కడే 14:1 ఏముందో 53 కీర్తన 1వ వచనంలో కూడా అదే విషయాన్ని మాట్లాడతారు. ఇందులో ఏమంటున్నాడనంటే, దేవుడు లేడనే ఈ ఆలోచన తెలివైన వారు చేసేదా? బుద్ధిమంతులు చేసే ప్రతిపాదన, బుద్ధిహీనులు చేసే ప్రతిపాదన. ఇంగ్లీష్లో ఏమన్నారు బుద్ధిమంతుల్ని? బుద్ధిహీనుడు ఏమన్నారు ఇంగ్లీష్లో? బుద్ధిమంతులు అని అంటే తెలివైన వారు, బుద్ధిహీనులు అంటే తెలివి తక్కువ వారు, నాలెడ్జ్డ్ పర్సన్స్. ఇప్పుడు దేవుడు లేడనే వ్యక్తులు సమాజంలో తెలివైన వారుగా చలమని అవుతున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మన విజయవాడ పట్టణంలోనే డాక్టర్ జి. సమరం గారు ఉన్నారు.
పెద్ద ఆయన, బాగా చదువుకున్నాడు, చాలా తెలివైన వ్యక్తే ఫిజికల్గా. కానీ ఆయన అడిగితే దేవుని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ అని అన్నాం అనుకో, దేవుడు లేడు దెయ్యం లేదా, ఇదంతా కల్పింపండి కట్టుకథలు అంటే. మరి మీరు ఎలాగొచ్చారు సార్ భూమి మీద కంటే, ఆయన చెప్పే సమాచారం ఏంటంటే ఎవల్యూషన్ థియరీ, బిగ్ బ్యాంగ్ థియరీ అని 2 థియరీలు ఉన్నాయి, అవి చెప్తాడు. ఎవల్యూషన్ థియరీ అంటే పరిణామ సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఒక లావా పగిలి జీవకణాలనే ఉనికిలోకి వచ్చి బహుకణాలుగా వ్యాపించి జీవకోటి అనేది ఏర్పడింది. అందులో సింపాంజీ పరిణామం చెందుతూ మనిషి రూపం దాల్చింది. అలా మనిషి ఉనికిలోకి వచ్చాడు. ఆది మానవుని యొక్క జన్మస్థానం ఆఫ్రికా ఖండం అని ఆ బిగ్ బ్యాంగ్ థియరీని బేస్ చేసుకొని, ఆ ఎవల్యూషన్ థియరీని బేస్ చేసుకొని మాట్లాడతాడు. ఈ బిగ్ బ్యాంగ్ థియరీని ప్రమోట్ చేసింది, ఈ బిగ్ బ్యాంగ్ ఎవల్యూషన్ థియరీని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే డార్విన్ అనే ఒక సైంటిస్ట్. డార్విన్ అనే సైంటిస్టు బిగ్ బ్యాంగ్ థియరీని ప్రూవ్ చేయలేదు. అట్ ద సేమ్ టైం ఎవల్యూషన్ థియరీని కూడా ప్రూవ్ చేయలేదనంటే రుజువు చేయలే. బిగ్ బ్యాంగ్ థియరీ నిజమని రుజువు చేయలేకపోయాడు, ఎవల్యూషన్ థియరీని నిజమని రుజువు చేయలేకపోయాడు, పరిణామ సిద్ధాంతము రైటు అని రుజువు చేయలేకపోయాడు. మరి ఎలా వచ్చింది విశ్వం అని అంటే, మనిషి ఎలా వచ్చాడు విశ్వంలో కంటే, మనకి ఆది కాండము 1:1 దేవుడు ఉన్నాడు అనే ఆధారాలతో రుజువు అవుతుంది. బైబిలు చక్కటి వివరణ ఇస్తుంది దానికి సంబంధించి. బైబిల్లో మొదటి అధ్యాయము, మొదటి పుస్తకము, మొదటి అధ్యాయము, మొదటి వచనమే ఏమని తెలియజేస్తుందంటే, ఆది యందు అంటే ఆరంభంలో, మొదటి కాలం ప్రారంభమైనప్పుడు ఆది యందు దేవుడు భూమిని ఆకాశములను సృజించెను. ఆ వచనం ఏం చెప్తుందంటే, దేవుడు ఉన్నాడని రుజువు చేస్తుంది, ఆదిలో ఆయన ఉన్నాడని రుజువు చేస్తుంది, ఆయనే భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్తాన్ని సృజించాడని రుజువు చేస్తుంది. ఒకసారి మనం ఈ విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, 3వ భాగంలో విశ్వంలో దేవుడు ఉన్నాడని, విశ్వం దేవుడు ఉన్నాడని రుజువు చేస్తుంది. ఈ విశ్వం ఏదైతుందో, ఈ ప్రపంచం ఏదైతుందో అది దేవుడు ఉన్నాడని రుజువు చేస్తుంది. ఒకసారి ఆది కాండము 1:1 మనం చదివితే ఏమంటాడు అక్కడ, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని అన్నాడు. ఆది కాండము 1:1 ఇన్ ద బిగినింగ్ గాడ్ వాజ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ద ఎర్త్ అని అన్నాడు. ఇన్ ద బిగినింగ్ గాడ్ వాజ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ద ఎర్త్. దేవుడు ఆది యందు భూమిని ఆకాశములను సృజించను. ఈ వచనం క్లియర్గా దేవుడు ఉన్నాడని, విశ్వాన్ని ఆయన సృజించడం రుజువు అవుతుంది. 1-2 అధ్యాయాలు విశ్వం ఎలా ఉనికిలోకి వచ్చిందో మాట్లాడతాడు. 6 దినాలు దేవుడి సృష్టిని ఎలా చేశాడో మాట్లాడతాడు. మొదటి రోజు ఏం చేశాడు, 2వ రోజు ఏం చేశాడు, 3వ రోజు ఏం చేశాడు, 4వ రోజు ఏం చేశాడు, 5వ రోజు ఏం చేశాడు, 6వ రోజు ఏం చేశాడు మాట్లాడతాడు. 6వ రోజు మనిషిని చేశాడు. ఆఖరిగా ఆయన చేసింది ఏంటంటే, విశ్వమంతటిని సృజించి విశ్వానికి ఒక చక్రవర్తిగా లేక విశ్వానికి కిరీటంగా నరుని చేశాడు. విశ్వంలో సృజించబడిన ప్రతి జీవికి పేర్లు పెట్టడానికి దేవుడు ఆదాము యొద్దకు వాటిని రప్పించాడు. ఆదాము చేశాక నువ్వు పేర్లు పెట్టన్నాడు. అంటే మనిషిని కూడా తెలివైన వాడుగా చేశాడు.
పేర్లు పెట్టే తెలివి ఉన్నప్పుడు కాదమ్మ, లేకపోతే అటు పేర్లు ఎలా పెట్టగలడు? తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరుని చేశాడు. 1:26 మనం చూసినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయము 26, 27 వచనాలు, 2వ అధ్యాయము 7వ వచనము, తర్వాత 18 నుంచి 24 వచనాలు చదివితే, ఇంకా 4వ అధ్యాయము 1-2 వచనాలు. ఈ విషయాల్లో ఒకటి ఆర్డర్ మనకు కనపడింది. దేవుడు ఆదాము తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేశాడు. దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడమని తనతో ఉన్నటువంటి మరికొంతమందితో మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. ఎవరు వారునంటే ఇతర బైబిల్ లేఖనాలు ఏం చెప్తున్నాయి అంటే ప్రభువైన యేసు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా అక్కడ ఉన్నాడని వేరే వచనాల ద్వారా మనం రుజువు చేయొచ్చు. అక్కడ ఆయనతో పాటు వీళ్ళు ఉన్నారని. సరే, ఇప్పుడు మన అక్కడికి వెళ్ళవసరం లేదు. ఈ మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం అన్నప్పుడు మొట్టమొదటి ఎవరు చేశారని ప్రశ్న వచ్చినప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం సమాధానం చెప్తుంది. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవమైనదిగా నరుడు జీవాత్మ అయిన అన్నాడు. 2వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చదివినట్లయితే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆయన యోచించి వాని కొరకు సాటి అయిన సహాయం చేయదుననుకొని తన ఎముకలోని ఒక ఎముకను మాంసంలోని మాంసాన్ని తీసుకొని స్త్రీగా నిర్మాణం చేశాడు. అందుకే ఆమె నారి అనబడింది. అవ్వను నిర్మాణం చేశాడు. మొదటి మనిషిని పురుషుని ఎలా చేశాడో, తర్వాత స్త్రీని ఎలా చేశాడో ఆదికాండం 2:7, ఆదికాండం 2:18-24 వచనాలు చదివితే మొట్టమొదట భూమి మీద దేవుడు ఎవరు సృజించాడు? ఆదాము. తర్వాత ఎవరు సృజించాడు? అవ్వను సృజించాడు. తర్వాత ఎవరు సృజించారు? తల్లి గర్భములో మొదట కయ్యిల్ని, తర్వాత హేబేల్ని. ఇంకా చెప్పాలంటే కీర్తన గ్రంథంలో 139, 13-16 వచనాలు చదివితే ఇక్కడ అంటాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచును అంటాడు 16వ వచనంలో. నా జన్మలు ఇంకా ఒకటైనా ప్రారంభం కాకమునిపై అవన్నీ నీ గ్రంథంలో లిఖితములైను అన్నాడు. దాని అర్థం ఏంటంటే అవయవాలు ఇంకా రూపింపబడక మునిపే చిన్ని ముద్దకి కళ్ళు, చేతులు, కాళ్ళు, ముక్కు ఇవన్నీ ఏర్పడకుండా ఎర్రని చిన్ని మాంసం ముద్దకి అవయవాలని దేవుడు సెట్ చేశాడు లోపల. కళ్ళు, కాళ్ళు, ముక్కు, చేతులు. వండర్ఫుల్ క్రియేషన్ అని చెప్పాలి. అవర్ క్రియేషన్ ఇస్ వండర్ఫుల్ అని మనం నమ్మి తీరాలి. ఒకళ్ళకున్న కళ్ళు ఇంకొకరికి పెట్టట్లే. ఆ తల్లి గర్భంలోనే పుట్టినప్పటికీ ఆ పాప కళ్ళు వేరు, ఆ తల్లి కళ్ళు వేరు. ఆ తల్లి గర్భం నుంచే పుట్టినప్పటికీ ఆ పాపకున్న ఫింగర్ ప్రింట్స్ వేరు, ఆ తల్లికున్న ఫింగర్ ప్రింట్స్ వేరు. ఆశ్చర్యం వేసిందంటే దావీదుకి. భక్తుడికేమో ఆశ్చర్యం వేసింది, దేవుడు లేడనే బుద్ధిహీనుడికేమో ఏదో లాభాపేలి అలాగా జీవకణాలు వచ్చి బహుకణాలు ఏర్పడి అక్కడి నుంచి చింపాంజీ నుంచి పరిణామ జంతు మనిషి వచ్చాడు అని ఒక అబద్ధాన్ని నమ్ముతాడు. భక్తిహీనుడికి అలాగా అనిపించింది. కానీ భక్తుడికి ఎలాగ అనిపించిందంటే ఆశ్చర్యం వేసింది. అందువల్ల నాకు భయం పుడుతుంది. దేవుడు ఎంత గొప్పవాడా. ఆయన అమ్మకి తెలియదు సంగతి, నాన్నకి తెలియదు ఆ సంగతి. లోపల ఆ పిండం ఎప్పుడైనా 3 నెలల్లో జారిపోద్ది. దాన్ని అబార్షన్ అంటారు. వండర్ఫుల్ క్రియేషన్, అద్భుతమైన క్రియేషన్. అందుకనే నువ్వు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం నాకు కలుగుతున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఇది చాలండి అసలు దేవుని అంటే కృతజ్ఞత చెల్లించడానికి. ఆయన ఇంకేదో మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. మన తల్లి గర్భంలో మన నిర్మాణమే ఒక అద్భుతంగా నిర్మించాడు ఆయన. చూడండి, ఎక్కడో జెనెటికల్ ప్రాబ్లం వస్తే తప్ప కళ్ళు ఇక్కడే ఉంటాయి అందరికీ, ముక్కు ఇక్కడే ఉంటుంది ఎవరికైనా. ఇన్ని కోట్ల మంది పుట్టినా
మొదటి మనిషిని ఎలా చేశాడు, తర్వాత మనిషి స్త్రీని ఎలా చేశాడు, తల్లి గర్భంలో మొదట వచ్చిన వ్యక్తి ఎవరు, ఎంత క్లియర్గా చెప్పాడండి. మనందరం ఏదో ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళే కదా. అసలు మొట్టమొదటి గర్భం ధరించిన తల్లి ఎవరు, క్లియర్ ఇచ్చాడు. మొదట గర్భంలో నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు, క్లియర్గా చెప్పేశాడు. భూమి మీద మొదట సృజించబడిన వ్యక్తి ఎవరు, ఆదాము. మొదట సృజించబడిన స్త్రీ ఎవరు, ఎలా వచ్చింది ఆమె, పురుషుల్లో నుండి. అంత క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ వెరీ క్లియర్. మనకి శ్రద్ధగా చదవకపోతే అర్థం కావేమో, కానీ కొంచెం శ్రద్ధ వహించి చదివిన మన నిర్మాణం ఒక అద్భుతమని, అందుకు దేవుని ఎడల ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలనే భావన మనకు ఏర్పడింది. అసలు ఈ ఆలోచన లేని వాడికి అసలు ఆయన ఉన్నాడో లేడో ఎవడు చూసి వచ్చాడు అని ఒక నిరుత్సాహంతో కూడినటువంటి, నీరసంతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. బట్ దావీదైతే అతని నిర్మాణం అతనికి అర్థమైంది. అర్థమైనప్పుడు ఆశ్చర్యం కలిగింది, భయం పుట్టింది. అందుని బట్టి నేను నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని అన్నాడు. ఏథెన్స్ ప్రాంతంలో మేధావుల మధ్య పౌలు ప్రసంగంలో ఇలాగంటాడు. ఒకసారి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 20 నుంచి 26, 29 వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంటే, అరియోపగు మధ్య నిలిచి చూశాడు. ఏథెన్స్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ జనం ఎలాంటి వారంటే, ఎప్పుడు ఏదో కొత్త సంగతి చెప్పుటి యందు వినుటి యందు మాత్రమే తమ కాలం గడుపుచుండేవారు అన్నాడు. వాళ్ళ టైం అంతా దేనికోసం గడిపేవాళ్ళు, కొత్త సంగతి చెప్పడానికి, కొత్త సంగతి వినటానికి కాలం గడుపుతున్నారు. వీళ్ళని నేటి సమాజంలో ఏమంటారంటే మేధావి వర్గం అంటారు, అపర మేధావులు అంటారు, విజ్ఞాన శాస్త్రజ్ఞులు అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో ఆంగ్లంలో సైంటిస్టులు అంటారు. ఆంగ్లంలోనేమో సైంటిస్టులు అంటారు, తెలుగులోనేమో విజ్ఞాన శాస్త్రజ్ఞులు అంటారు. ఎందుకల్లా దేవునికి వచ్చిన శాస్త్రం తెలిసిందా ఈ శాస్త్రజ్ఞులకి? మనం నేర్చుకుంటున్నామే ఇప్పుడు థియాలజీ ప్రాపర్, దేవునికి వచ్చిన శాస్త్రం. దేవునికి వచ్చిన శాస్త్రంలో వారికి ఎన్ని మార్కులు వేయచ్చు అని మనం ఇక్కడ ఆలోచన చేసుకుంటూ కిందకు వస్తే 23 వచనం అంటాడు. 23 వచనం ఏమన్నాడు, నేను సంచరించుతూ మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడింది, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడింది. ఓహో, ఇందులో వీళ్ళకి 0 ఉంది. ఎవరు అక్కడ సమాజంలో ఉన్న అక్కడున్న మనుషులు ఏదో కొత్త సంగతి చెప్పటం వినటం అనే ఒక ఆలోచనతో బతికే మనుషులు ఉన్న టైం అంతా దాన్ని కేటాయించేవాడు. ఒక రకంగా మేధావి వర్గమే అక్కడ ఉంది. కానీ థియాలజీ ప్రాపర్ అనే వేలో ఎంత ఉంది వీళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం అని చూస్తే 0. దేవుడు అనబడే పెద్దదానికి ఒక బలిపీఠం గట్టి ఆరాధన చేస్తున్నారు. ఇంకా మనకు తెలియక ఇంకెవరైనా ఉన్నారేమో అన్నారు. అంటే అక్కడే వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఏంటి, అసలైన వేరో అని వాళ్ళకి తెలియదు. ఒకళ్ళు ఉంటే ఇంతకుముందు చూసాం కదా మనం, ఏమో ఏ పట్టులో ఉందో ఒక రాయి ఎత్తే పోలా, నిజమో అబద్ధం తర్వాత సంగతి. ఏదో జరుగుతుంది అంటున్నారు, అక్కడికి వెళ్తే మనకు కూడా ఏదైనా జరుగుద్దేమో. ఏమో నేనైతే ఆవేశంగా వెళ్తున్నాను, మరి నా పక్కనున్న పనుడు చెప్పాడు, ఏమో మునిగితే పోలా అని. ఆ నైమోని ఎలాగైతే వెళ్ళి యోర్దాను నదిలో 2 సార్లు మునిగాడా, అలాంటి ఒక తలంపు మనుషుల మధ్య ఉంటుంది. ఇప్పుడు ఈ ఏథెన్స్ ప్రాంతంలో కూడా ఆ గుంపు ఉంది, మేధావి వర్గం గుంపు ఉంది అక్కడ. అయితే వాళ్ళకు ఉన్నది ఏంటంటే దేవుడు అనబడే ప్రతిదానికి ఒక బలిపీఠం కట్టి ఆరాధన చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకు తెలియకుండా ఇంకెవరైనా ఉన్నారేమో అనే ఆలోచనతో ఆయన కూడా ఒకటి కట్టేద్దామని తెలియబడిన దేవుని కానీ బోర్డు పెట్టారు. తెలివైన ఆలోచన అనుకుంటారు, కానీ నిజానికి ఈ విషయంలో తెలివి తక్కువారని చెప్పాలి. దేవుని వచ్చిన జ్ఞానం వాళ్ళకి లేదని చెప్పాలి. ఉంటే తెలియబడిన దేవునికి అనేవాడు కాదు. అప్పుడు పౌలు గారు ఎలా చెప్పాలి వీళ్ళకి అని అవకాశం కోసం అన్వేషిస్తే ఆయన దొరికింది ఏంటంటే, తెలియబడిన దేవుడు అన్నారు కదా,
ఆ తెలియబడని దేవుడు ఎవరో నేను మీకు చెప్తానని మొదలెట్టాడు. 24 వచ్చిన చూడండి ఏమన్నాడు? మీరు తెలియక దేవుని యందు భక్తి కలిగి ఉన్నారో ఆయన జగత్తుని అందులో సమస్తాన్ని నిర్మించిన వాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం? ఆదికాండం 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఆది యందు ఏ దేవుడైతే భూమిని ఆకాశములను సృజించాడో ఆ దేవుని గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఆయనే జగత్తును అందులో సమస్తాన్ని నిర్మించిన వాడు అని ఇంకేమన్నాడు? తానే ఆకాశమునకు భూమికి ప్రభు అయ్యున్నందున హస్తకృతములైన ఆలయాలలో నివసింపడు. మీరు కట్టారే ఆలయాలు, వాటిల్లో దేవుడు నివసించడు. మీ భ్రమ. అందులో దేవుడు ఉంటాడనేది మీ భ్రమ. వాస్తవానికి మీరు కట్టుకున్న ఆలయాల్లో దేవుడు ఉండేవాడు కాదు. మీరే కాదు, చేతులతో కట్టిన హస్తకృత ఆలయాలంటే చేతులతో కట్టబడిన ఆలయాల్లో దేవుడు ఉండేవాడు కాడు. ఆయన అందరికీ, అంటే హిందువా, ముస్లిమా, క్రైస్తుడా, చెక్కువా, బౌద్ధ, భాష ఏంటి, దేశం ఏంటి, ప్రాంతం ఏంటి, కలర్ ఏంటి, హైట్ ఏంటి, ఇవన్నీ ఏమి లేవు. మనుషులందరినీ పుట్టించి పోషించేవాడు ఆయన. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు. మీరు తెలియక భక్తి కలిగిన ఆయనే అసలైన, మీరు నమ్మినటువంటి కాదు. మీరు కట్టుకున్న గోళ్ళల్లో ఉండేవాడు కాడైనా, మీరు కట్టుకున్న ఆలయాల్లో ఉండేవాడు కాదైనా, ఆయనే ఆకాశాన్ని భూమికి ప్రభు అన్నాడు. కాబట్టి ఆయనే సమస్తాన్ని సృజించాడు. ఆయనే జీవాన్ని, ఊపిరిని, సమస్తమును దయచేవాడు అని చెప్పి మనకు ఏదైనా కొదువైనట్టు మనుషుల చేతులతో సేవించబడివాడు కాడు అని అన్నాడు. ఆయనకి ఏదో కొదువైనట్టు మనుషుల చేతులతో సేవించబడివాడు కాడు. 26 వచ్చింది. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఎలాగా? ఇప్పుడు మనకు ఆర్డర్ చూడండి. ఒకరి నుండి అంటే ఆదాము నుండి, ఆదాము నుండి అవ్వ నుండి కయీను, హేబేలు, తర్వాత తల్లి గర్భంలో ప్రతి మానవ నిర్మాణం తల్లి గర్భంలో. అలాగా ప్రతి మనిషిని ఈ ఆదాము దగ్గర నుండే అందరినీ నిర్మిస్తున్నాడు. ఒకరి నుండి అంటే ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టిస్తున్నారు. కానీ ఇక్కడ మేధావులకి తెలియదు అసలు ఆయన ఎవరో. కనీసం ఇక్కడున్న మేధావులు ఒకవేళ తెలియకున్నాడేమో అని ఒక ఆలోచన చేశాడు. మనం సమరం గారిని అడిగితే దేవుడు లేడు, చేయలేడంట. మేధావి ఆయన, ఆర్డినరీ పర్సన్ కాదు సమరం గారు అంటే. చాలా తెలివైనవాడు, వైద్య వృత్తిలో నిపుణుడు, బాగా పేరున్నాడు, దేశవ్యాప్తంగా పాపులర్ ఫిగర్ అతను. నాట్ ఓన్లీ ఏపీ, తెలంగాణ, భారతదేశవ్యాప్తంగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. మంచి ఫేమస్ డాక్టర్ అతను. అలాంటి తెలివైన వాడిని అడిగితే ఏం చెప్తాడంటే దేవుడు లేడంట. మా ఊర్లో అంటే మైలవరంలో వెంకటరామరెడ్డి గారిని ఒక డాక్టర్ ఉండేవాడు, ఉన్నాడు ఇప్పుడు కూడా. ఆయన అమెరికాలో ఎంఎస్ చేశాడు. తెలివైనవాడే, చాలా తెలివైనవాడు. ఇండియాలో కాదు ఎంఎస్ చేసింది, అమెరికాలో చేశాడు. చేసి ప్రజా వైద్యశాలను ఒకటి పెట్టాడు ఈ మైలవరం బస్ స్టాండ్ కానుకొని. ఆయన దగ్గర నేను ఏదో పని మీద వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, నేను ఇలాగా స్వార్థ ప్రకటన చేస్తుంటాను అని చెప్పినప్పుడు కాస్త నవ్వి వ్యంగ్యంగా చూశాను. ఏం సార్ అదంటే, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావా నువ్వు అన్నాడు. నమ్ముతాను కాబట్టే కదా చెప్తున్నానన్నా. మీరు నమ్మరా అని నేను అడిగాను. నేను నమ్మనన్నా. దేన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నారు మీరు అని. సైన్స్ అన్న. నేను సైన్స్ స్టూడెంట్ని, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ పీజీ హోల్డర్, ఐఎమ్ ఏ ఫారెన్ లెక్చరర్. కాబట్టి నాకున్న పరిజ్ఞానంలో విజ్ఞాన శాస్త్రాన్ని బట్టి దేవుడు లేడని నేను అంటున్నానండి. విజ్ఞాన శాస్త్రం అంతా రైట్ అని మీరు నమ్ముతున్నారా అని అడిగాను. ఎస్ అన్నాను. విజ్ఞాన శాస్త్రంలో మార్పులు జరుగుతున్నాయి, కనీసం అది మీరు గ్రహించారా? ఒకప్పుడు విజ్ఞాన శాస్త్రం అని పిలువబడింది, నేడు అజ్ఞాన శాస్త్రంగా ప్రూవ్ అవుతుంది. అది మీరు గ్రహించారా? ప్రపంచంలో విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఎక్కువగా పుట్టినది గ్రీసు దేశస్తులు. స్కాలర్స్ ఎక్కువగా
బయటకు వచ్చింది గ్రీకులే. మీరు ప్రపంచ శాస్త్రజ్ఞులు ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే గ్రీకులో స్కాలర్స్ ఎక్కువ ఉన్నారు. మనకి బైబిల్లో కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:22 యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీకులు జ్ఞానము వెతుకుతున్నారు అని అంటారు. గ్రీకులకున్న ఒక తత్వం ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించడం. జ్ఞాన సాంపాద్యం అనేది వాళ్ళకున్నటువంటి జీలు అన్నాడు. ఎక్కువ మంది జ్ఞానాన్ని ఎలా సంపాదించాలనే దాని మీద గ్రీకులు ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఏథెన్స్ వారు ఎలాగో గ్రీకులు కూడా. అందుకని వరల్డ్ వైడ్గా స్కాలర్స్, సైంటిస్టులు ఎక్కువగా ఎక్కడ తయారయ్యారు, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారని మనం చూసినట్లయితే గూగుల్కి వెళ్ళి సర్చ్ చేస్తే గ్రీకులే ఉంటారు. బైబిల్ చెప్పింది కూడా గ్రీకులు జ్ఞానం వెతుకుతున్నారు అని. ఆ గ్రీకుల యొక్క గ్రీకు మైథాలజీస్ ఉన్నాయి, అంటే గ్రీకు పురాణాలు. గ్రీకు మైథాలజీస్ అంటే గ్రీకు పురాణాలు ఏం చెప్పినాయి అంటే అట్లాస్ అనేవాడు ఒకడు భూమిని మోస్తున్నాడని, హెర్క్యులెస్ అనేవాడు ఒకడు గోల్డెన్ యాపిల్ పోగొట్టుకొని వెతుక్కుంటూ భూమి యొక్క అడుగు భాగాలకు వెళ్ళినట్టు, అట్లాసు హెర్క్యులెస్ని చూసి ఎందుకు వచ్చావు ఎక్కడికని అడిగినట్టు, నా బంగారు యాపిల్ పోగొట్టుకొని దాన్ని వెతుక్కుంటూ వచ్చానని ఇతను చెప్పినట్టు హెర్క్యులెస్. సరే ఒకసారి ఈ భూమిని నీ భుజం మీద వేసుకొని పోయి నేను ఈ యాపిల్ ఎత్తుకొచ్చి మరలా నీకు ఇస్తానని అట్లా చెప్పినట్టు. అలాగా ఒకరు తర్వాత ఒకరు భుజం మార్చుకొని భూమిని మోసారు అని గ్రీకు పురాణాలు అంటున్నాయి, గ్రీకు మైథాలజీస్ అంటున్నాయి. ఇప్పుడు అది నిజమా అబద్ధమా అని ఆలోచన చేస్తే బైబిల్ చెప్తుంది. యోబు గ్రంథంలో 26:7 ఒకసారి చూడండి. యోబు గ్రంథము 26:7 ఒక వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక విషయాన్ని మనకి అర్థమవుతుంది. చూడండి 26:7. ఉత్తర దిక్కునున్న ఆయన పరిచయం శూన్యము పైన భూమిని వేలాడదీసెను, వాటి కింద మేఘములు శూన్యమండలము పైన భూమిని వేలాడదీసెను అన్నాడు. అంటే వితౌట్ ఎనీ సపోర్ట్ అని అన్నాడు. వితౌట్ ఎనీ సపోర్ట్ అంటే కింద ఏ సపోర్ట్ లేకుండా శూన్యుల భూమిని వేలాడదీశాడని చెప్తున్నాడు. కానీ గ్రీక్ మైథాలజీస్ ఏం చెప్తున్నాయి అంటే అట్లాస్ అనేవాడు మోస్తున్నాడని, హెర్క్యులెస్ అనేవాడు భూమిని మోస్తున్నాడని, దే ఆర్ గ్రీక్ హీరోస్ అని, వాళ్ళిద్దరు గ్రీక్ హీరోలు అంట. అందుకని అట్లాస్ అనే పేరు మీద సైకిల్ ఉంది తెలుసా మీకు? అట్లాస్ అనే పేరు మీద సైకిల్ ఉంది తెలుసా? హెర్క్యులెస్ అనే పేరు మీద కూడా సైకిల్ ఉంది తెలుసా? సైకిల్ కంపెనీ హెర్క్యులెస్ అనే కంపెనీ తెలుసా? ఎందుకన్నారు? భూమిని మోయిస్తున్నారంటే వాళ్ళు ఎంతో బలవంతులు కనుక భూమిని మోస్తున్నారు. నా సైకిల్ కూడా మిమ్మల్ని అలా మార్చుతుంది అనేది కంపెనీ వాడి కాన్సెప్ట్. అట్లాస్ అనేవాడు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయితే భూమిని మోస్తున్నాడు, ఎంత పెద్ద భూమిని, కాబట్టి నా సైకిల్ కూడా మిమ్మల్ని అలా స్ట్రాంగ్గా మోసిద్ది, అంత బలమైంది అనేది అది కాన్సెప్ట్. అట్లాస్ అనే సైకిల్ మీద ఒక బొమ్మ గ్లోబుని మోస్తున్నట్టుగా ఒక సింబల్ కూడా ఉండేది పూర్వకాలంలో. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, ఎవరు వాడుతున్నారు సైకిల్ పెద్దగా వాడతలేదు కదా, ఇప్పుడు మనకు తెలియట్లేదు. కానీ ఆ అట్లాస్ అనే సైకిల్ మీద ఒక గ్లోబుని ఒక మనిషి మోస్తున్నట్టుగా ఉంటుంది ఆ సింబల్లోనే. అది ఎక్కడి నుంచి పుట్టింది? అది గ్రీక్ మైథాలజీస్. అది దట్ ఈస్ గ్రీక్ మైథాలజీ థియరీ. ఒక అబద్ధాన్ని ప్రపంచంలో జ్ఞానులు పుట్టినటువంటి గ్రీకు స్కాలర్స్ కూడా ఒక అబద్ధాన్ని నమ్మారు సార్. ఈరోజు చెప్పబడే సైన్స్ అంత సైన్స్ కాదు. ఇప్పుడు ఏం చెప్తుందంటే హబుల్ టెలిస్కోపులు వచ్చాయి, శాటిలైట్స్ ద్వారా పిక్చర్స్ తీశారు. అవి ఏం చెప్తున్నాయి అంటే వితౌట్ ఎనీ సపోర్ట్ శూన్యంలో భూమి వేలాడుతుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఎన్నో గెలాక్సీలకి వితౌట్ సపోర్ట్ అలా శూన్యంలో తిరుగుతూ ఉంటాయి. మనం నివసించే భూమి కూడా ఒక సెకండ్కి 1000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. మనం నివసించే భూమి కూడా సెకండ్కి 1000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. మనకు తెలియదు అసలు. అంటే వండర్ఫుల్ క్రియేషన్. అసలు దేవుడు అద్భుతంగా నిర్మించాడు అనడానికి అంతకంటే ఏం కాదు. మన మామూలుగా 2 నిమిషాలు అట్టట్ట తిరిగితేనే కళ్ళు తిరిగి పడిపోతాం. సెకండ్కి 1000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నా తన స్వరూపంలో సృజించబడ్డ నరులు క్షేమంగానే భూమి మీద ఉన్నారంటే ఎంత అద్భుతం.
మీరు ట్రై చేసి చూడండి, 2 నిమిషాలు ఒకసారి అలా, 2 నిమిషాలు కూడా ఒక్క అర నిమిషం అలా మీరు 4-5 రౌండ్లు ఇలా కొట్టగానే కళ్ళు తిరిగి పడిపోతారు. పిల్లలు అప్పుడప్పుడు తెలియక చుట్టూ అలా తిరిగి మేలు పడిపోతారు. ఏంటంటే కళ్ళు తిరిగిపోతారు. అంటే ఇది ఎవరు చెప్పారు? గ్రీక్ స్కాలర్స్కి వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క మైండ్ మెంటాలిటీ తప్ప అది వాస్తవం కాదు. మరి దేవుడు చెప్పిందే రుజువైంది. ఈరోజు ఏం నమ్ముతున్నారంటే ప్రపంచవ్యాప్తంగా దేవుడు చెప్పిందే సత్యమైన రుజువని నమ్ముతున్నారు. కాబట్టి మీరు చదువుకున్న చదువుల్లో నేర్పేది సృష్టిలో ఏదో ఒక భాగాన్ని తీసుకొని, ఏదో ఒక పదార్థాన్ని తీసుకొని రాసిన శాస్త్రము. ఇప్పుడు వృక్షశాస్త్రం అని చదువుతారు. ఇప్పుడు సబ్జెక్టులు ఏంటి? బయాలజీ, తర్వాత జువాలజీ, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే టాపిక్స్ ఉంటాయి కదా. అంటే ఒక్కొక్క శాస్త్రం మీద ఒక్కొక్క బయాలజీ అని, బోటనీ అంటే దేని గురించి తెలియజేస్తుంది? అది వృక్షాల గురించి. జువాలజీ అంటే జంతు శాస్త్రం గురించి. అంతేనా? ఈ రాసిన వ్యక్తి, ఏ వ్యక్తి అయినా, జంతువుల మీద పరిశోధన చేసి రాసిన సైంటిస్ట్ ఎవడైనా జంతు శాస్త్రం మీద, జువాలజీ మీద నాకు 100% గ్రిప్ ఉంది, ఇట్స్ 100% నాలెడ్జ్ అని చెప్పగలిగిన వాడు ప్రపంచంలో ఇప్పటి వరకు ఒక్కడు కూడా పుట్టల. ఓ డాక్టర్ అయిన వ్యక్తి జువాలజీ చదువుతాడు. ఎంత తెలుసుకుంటాడు అతను? జస్ట్ ఒక సింపుల్ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, విశ్వము ఇది అనుకుందాం అనుకో. ఇందులో ఒక డాక్టర్కి ఒక సబ్జెక్ట్ మీద ఎంత ఆలోచన వచ్చిందంటే, పుస్తకంలో ఆ రాసిన వ్యక్తులు జువాలజీ మీద ఉదాహరణకి ఒక ఇంత విషయం రాశాడు అనుకో. ఒక టీచరు జువాలజీ మీద సైంటిస్ట్ అంతా పుస్తకంలో పెట్టడం. ఓ సైంటిస్ట్ ఒక జువాలజీ గురించి రాశాడు అనుకుంది ఉదాహరణకి, ఓ జంతు శాస్త్రం గురించి రాశాడు. ఆ సైంటిస్టు అతను నేర్చుకున్నదంతా పుస్తకంలో రాస్తాడా? రైట్, కొంచెం ఉంటుంది. ఇప్పుడు అదంతా టీచర్ మాట్లాడతాడా? విద్యార్థి స్టూడెంట్తో కొంచెం చెప్తాడు. ఓకేనా? ఆ కొంచెంలో ఇతను విన్నదంతా ఇతనికి అర్థం అవుతా ఒక స్టూడెంట్ కంటే అతను కొంచెం అర్థం అవుద్ది విద్యార్థికి. అతనికి అర్థమైందంత పరీక్షలో వస్తుందా? అతనికి అర్థమైందంతా పరీక్షలో రాదు, ఏదో కొంచెం వస్తుంది. పరీక్షలో వచ్చిందంతా రాస్తారా? ఏ విద్యార్థి వచ్చిందంతా రాస్తే 100 మార్కులు వస్తాయి కదా. అందరూ వచ్చిందంతా రాస్తారా? వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ ఆసక్తిని బట్టి అర్థమైన దాంట్లో వచ్చిందాన్ని కొంత రాస్తారు. అందరికీ ఒకే మార్కులు వస్తున్నాయా? రావట్లేదు. నీకు అర్థమైన దాంట్లో నీకు వచ్చిన మార్కులు బట్టి నీకు ఒక డిగ్రీ ఇస్తాడు. ఇది నీ నాలెడ్జ్. ఒక డాక్టర్ నాలెడ్జ్ ఏంటి? ఇది ఒక డాక్టర్ నాలెడ్జ్. లేక ఒక పీజీ హోల్డరు, ఒక డిగ్రీ హోల్డరు, గ్రాడ్యుయేట్ కానీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ, లేదా ఒక పిహెచ్డి చేసిన వ్యక్తికి కానీ ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటంటే ఇది ఒక డాక్టర్ సంపాదించిన నాలెడ్జ్. అసలు ఈ విశ్వాన్ని గురించి మాట్లాడితే ఏమన్నాడంటే 38:6 అనుకుంటా. ఒకసారి ఇవి ఆయన కార్యములలో స్వల్పమైనవి, ఆయన గురించి మనకు వినబడుచున్నవి, మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాటిది కదా అని అన్నాడు. ఒకసారి చదువుదాం చూడండి, యోబు గ్రంథము 26:14. రైట్, ఎగ్జాక్ట్లీ 26వ అధ్యాయం 14 వచ్చిన. అంటే మనకు వినపడేది, కనపడేది విషయం ఏదైతుందో, దేవుడు ఆదియందు భూమి ఆకాశాలు సృజించిన అన్నాడు కదా, అది ఏదైతుందో అవన్నీ కూడా మనకు కనపడేది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే కదా అన్నాడు. అంటే విశ్వం మొత్తాన్ని ఎలా చెప్పాడు? మనకు కనపడేది చాలా చిన్నది, ఓ డాట్ పాయింట్ లాంటిది. మనకు చాలా పెద్దగా కనపడేది విశ్వం, కానీ మనకు కనపడేదంతా కూడా ఎంతంటే చాలా చిన్నది, డాట్ పాయింట్ అన్నాడు. మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే కదా విశ్వం అంతా కలిపి. అందులో విశ్వంలో జువాలజీకి సంబంధించి ఒక సైంటిస్ట్ ఎంత గ్యాదర్ చేస్తాడు?
పూర్తిగా ఎవడు గ్యాదర్ చేయలేదు, కొంచెం అర్థమైంది జువాలజీ మీద. జంతువులే చాలా ఉన్నాయి, వాటన్నిటి మీద పరిశోధన చేయాలంటే వాడికి 100 జన్మలు కావాలి. జంతువుల్ని కౌంట్ చేయడానికే ఎవడి వల్ల కాదు. అన్ని రకాల జీవరాశులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. జువాలజీ అంటే జంతు శాస్త్రం కదా. ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి, సముద్రంలో ఎన్ని జంతువులు ఉన్నాయి, భూమి మీద ఎన్ని జంతువులు ఉన్నాయి, అరణ్యంలో ఎన్ని జంతువులు ఉన్నాయి, వాటన్నిటి మీద ఎన్ని ఉన్నాయో లెక్కేయటానికే వాడి జీవితం కాదు. ఒక్కొక్క దాని మీద పరిశోధన చేయటం అంటే ఎవడి వల్ల ఉంది చెప్పండి అసలు. ఈ జువాలజీ మీద నాకు పరిపూర్ణమైన జ్ఞానం ఉంది అని చెప్పగలిగినటువంటి సైంటిస్ట్ ఇప్పటి వరకే పుట్టలేదు, భవిష్యత్తులో కూడా పుట్టబోడు. ఏ శాస్త్రం మీద సరే అతను కొంత సమాచారం చేశాడు. అసలు సృష్టించిందంత దేవుడు మనకు కనపడేదంతా గుసగుస శబ్దం పడ్డ దాంట్లో అతను ఎంత ఈ పెద్ద గీతలో కొంచెం నేర్చుకున్నాడు. అతను ఎంత రాశాడు, బుక్లో కొద్దిగా రాశాడు. టీచర్ ఎంత బోధించాడు, కొద్దిగా బోధించాడు. విద్యార్థికి ఎంత అర్థమైంది, కొంచెం అర్థమైంది. అతనికి ఎంత పరీక్షలు వచ్చింది, కొంచెం వచ్చింది. అతను ఎంత రాశాడు, చాలా కొంచెం రాశాడు. ఆయన సృష్టించింది డాట్ అయితే అందులో నువ్వు సంపాదించింది చిన్న డాట్ మేల నాలెడ్జ్ నీది. గర్జనలు చేయి ఆయన మహాబలం ఎంత అయింది గ్రహించగలవాడు ఎవడు అన్నాడు. సార్ మీ నాలెడ్జ్ చాలా డాట్ పాయింట్ 0.000 డాట్ పాయింట్ సార్, 1% కూడా కాదు. విశ్వంలో మీరు సంపాదించిన ఎంఎస్ డిగ్రీ ఏదైతే ఉందో అది చాలా చిన్నదండి దేవుడు సృజించిన దాంతో పోలిస్తే అని నేను ఆ డాక్టర్తో మాట్లాడిన ఆ రోజు. మహాదేవుడు కనుకరించి నాతో అరగంట టైం స్పెండ్ చేశాడు ఆయన. ఆ రోజు అరగంటలో నేను మాట్లాడింది అంటే నాకు వైద్యం చేయించుకోవడానికి నేను వెళ్తే నేను వైద్యం చేసే అవకాశం దొరికింది. ఇప్పుడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ నడిపించే హాస్పిటల్లో ఆయన ఒక సర్జన్గా పనిచేస్తున్నాడు. ఒక ఎంఎస్ చదివిన వ్యక్తి అయ్యింది, వెంకటరామరెడ్డి గారు ఆయన పేరు. హాస్పిటల్ ఎత్తేసేసి ఒక ఆర్ఎంపీ ఒక డాక్టర్ నడిపిస్తుంటే ఒక హాస్పిటల్ని, ఆ హాస్పిటల్లో సర్జన్గా పనిచేస్తున్నాడు. ఈయన సర్జరీలు చేస్తున్నాడు. ఒక ఆర్ఎంపీ పెట్టిండ హాస్పిటల్కి. దేవుడు లేడనే ఒక వ్యక్తిని దేవుడు అంటున్నాడు బుద్ధిహీనుడు అన్నాడు. సమాజం ఎలా ఉంటుందంటే వాళ్ళు చూసి దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అని అంటున్నారు. దేవుడు లేడనే గుంపుని మా బాబు గోగుని అని ఒకడు ఉన్నాడు. అతని దృష్టికి అతను ఎలా ఫీల్ అవుతాడంటే దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళందరూ కూడా అమాయకులు అన్నట్టు, దేవుడు లేడని నమ్మే వర్గం ఏదైతే ఉందో వాడంతా మేధావి వర్గం అన్నట్టు చాలా మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు బాబు గోగినేని. మీరు యూట్యూబ్లోకి వెళ్తే బాబు గోగినేని అని కొడితే ఆయన మాట్లాడిన వీడియోలు వస్తుంటాయి, దేవుడు లేడని మాట్లాడే వీడియోలు. ఇలాగ బైరి నరేష్ అని ఈ మధ్య ఒకడు బయలుదేరాడు. అడగదు డాక్టరేట్ చేశాడంట, పెద్ద మేధావిని అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు బైరి నరేష్ అని. అతని వీడియోలు కూడా చూడండి, దేవుడు లేడు దయ్యం లేదనంటే. తర్వాత జన విజ్ఞాన వేదిక సంబంధించినటువంటి నాయకులు కొందరు ఉన్నారు, వాళ్ళు కూడా దేవుడు లేడు అని చెప్తారు. వీళ్ళందరికీ బేస్ ఏంటంటే సైన్స్ అంటారు. ఇందుకు సైన్స్ అంతా ఒక శాస్త్రం మీద ఒక విజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఎంత నేర్చుకున్నాడు, ఒక జువాలజీ మీద లేదా ఒక బోటనీ మీద లేకపోతే ఒక ఫిజిక్స్ మీద కానీ లేకపోతే కెమిస్ట్రీ మీద కానీ పక్షుల మీద కానీ జంతువుల మీద కానీ హ్యూమన్ ఆర్గన్స్ మీద కానీ స్టడీ చేసిన వ్యక్తులకి ఎంత తెలుసు, వాళ్ళ నాలెడ్జ్ ఎంత అని ఒకసారి చెక్ చేస్తే 0.000 అని చెప్పాలి. దానికే నేనేదో సాధించినట్టుగా మెడిసిపోతున్నారు. కానీ యోగ గ్రంథం 26:14 మనం చదివినప్పుడు అక్కడేముంది, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయన గురించి మనకు వినబడుతున్నవి మిక్కిలి మెల్లనైనా గుసగుస శబ్దం పాటిదే కదా అన్నాడు. ఆయన మహాబలం ఎంతైంది గ్రహించగలవాడు ఎవడి వల్ల కాదు. కనీసం ఈ విశ్వాన్ని చూస్తే మనకి దేవుడు ఉన్నాడని అర్థం అవుతాయి. నెక్స్ట్ వీక్ టు బి కంటిన్యూ ఆఫ్ దిస్ లెసన్. మన టైం అయిపోయింది కనుక మరలా వచ్చేవారు ఇదే లెసన్ కొనసాగిద్దాం. మీరు మరొకసారి యూట్యూబ్లో దీన్ని అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే చాలామంది దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు రిక్వైర్మెంట్స్ చేస్తున్నారు. మనం కొన్న ఎక్విప్మెంటు చక్కగా వినపడుతుంది, వాయిస్ మంచి క్లారిటీ వస్తుంది కనుక నేర్చుకునే వాళ్ళకి మంచి అవకాశం. మీరు మరొకసారి నోట్స్ దగ్గర పెట్టి, ఇప్పుడు నేను చెప్పినప్పుడు రన్నింగ్ మ్యాటర్ రాయలేదు కానీ యూట్యూబ్లో కూర్చొని రాస్తే ఒక శ్రద్ధగా మనసు పెట్టి రన్నింగ్ మ్యాటర్ కూడా రాస్తారు.
లేదంటే తమ్ముడు గోపి చక్కగా రన్నింగ్ మ్యాటర్ రాస్తున్నాడు, ఆ నోట్స్ కూడా ఒకసారి చూసి మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. లేదా మీరైనా రన్నింగ్ మ్యాటర్ రాయగలిగితే మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ పెరిగింది. ఎవరో నోట్స్ మనం రాసేదానికంటే కూడా మనమే ఒకవేళ రన్నింగ్ మ్యాటర్ని అర్థం చేసుకుంటూ రాయగలిగితే ఇంకొంచెం సమాచారాన్ని గ్రాస్పింగ్ చేయగలం, సేకరించగలం. ప్రార్థన చేసుకుందాం. ఈ పాఠాన్ని మరలా వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. కొన్ని వారాల పాటు ఇలాగే మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, పూజారుడా, పరిశుద్ధుడా, మేము ప్రార్థించి ఆశించిన రీతిగా ప్రతి శుక్రవారం జరిగే ఈ బైబిల్ తరగతిలో ఈ మాటలు నేర్చుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ గొప్ప సమయానికై, తరుణానికై మీ స్తోత్రములు. రెండు మాటలు వృధా కాకుండా మా అందరి హృదయాల్లో మాటలు ఫలించినట్లు సహాయం దయచేయమని, ఎందరైతే నా తండ్రి యూట్యూబ్ ద్వారా ఈ సందేశాన్ని వింటున్నారో వారందరికీ తగిన జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేసి మిమ్మల్ని కూర్చున్న శాస్త్రాన్ని శాస్త్రయుక్తంగా, శాస్త్రీయంగా నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. వాస్తవాలు ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకొని ఈ సమాజాన్ని బాగు చేయటానికి, కొందరినైనా రక్షించడానికి మీ పిల్లలు మీరు వాడుకుంటారని ఆశిస్తూ, ప్రార్థిస్తూ మా పనులు, మా ప్రయాస మీ కృపలో వర్ధిల్లటానికి సహాయం దయచేయమని, ఇక్కడున్న స్థానిక సంఘం సంఖ్యలో, నాణ్యతలో ఎదుగుతూ ఇలాంటి అనేక మంచి కార్యాలు చేపట్టడానికి సహాయం అనుగ్రహించమని క్రీస్తు పేరిట మనల్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.